హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోషి అండ్ జషు. ఈ రోజు మన రెసిపీ కాకరకాయ పచ్చడి అండి. చేదుగా ఉంటుంది ఎందుకులే అని అనుకోకండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా చక్రాల్లా కోసేసుకోవాలి. ఒక ప్యాన్లో ఒక 1/2 కిలో వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని 2 ఆయిల్ కింద ఇలా కాకరకాయలని వేయించుకోవాలి. బాగా మాడ వేపుకొని అవసరం లేదండి, లైట్గా వాటర్ కంటెంట్ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. గుప్పెడు చింతపండు తీసుకుని పిక్కలు నీళ్ళు లేకుండా చూసుకుని వేడి నీటిలో ఈ చింతపండు వేసేసి నానబెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆవాలు మెంతులు జీలకర్రని వేయించుకుని పొడిలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు రాళ్ళుప్పును వేసేసి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వేయించేసుకొని మనం ముందుగా చేసుకున్న కారం, చింతపండు మిక్సీ జార్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసేయాలి. కారం సరిపోతే కొంచెం కారం కూడా వేసుకోవాలి, పచ్చికారం. ఆవాలు మెంతుపిండిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. వేయించుకున్న కాకరకాయలు కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ.